శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక మాజీ మంత్రి పేర్నేని నాని గారు అనకూడని ఒక మాట అనటం, ఒక సామాన్యుడి నుంచి అదే మాట అతనికి తిరిగి రావటం. ఈ పూర్తి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అది మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండి మాజీ మంత్రి స్థాయి అయిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే వీళ్ళకి ఇంకా బుద్ధి రాల. అసెంబ్లీ వేదికగా మహిళల్ని తిట్టి బూతులు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ ఎక్కడున్నారు? ప్రతిపక్షంలో కూడా లేరు కదా. అవును. అయినా కూడా బుద్ధి రాకపోతే ఏమనాలి? ఇప్పుడు ఈయన మనిషి అన్నం తింటున్నాడా? కడుపుకి గడ్డి తింటున్నాడా? ఎందుకంటున్నామంటే ఇవాళ తీరు కూర్చుని వెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వాన్ని తిట్టి అది కూడా ఒక బూతు మాట్లాడితే అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు అసలు ఎందుకు మంత్రిగా పనిచేసావు? దీనికంట రోడ్డు మీద ఇప్పుడు వెళ్తూ ఉంటారు చూడు, గుండాగిరి చేస్తూ బూతులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నారు కదా వైసీపీ గుండాలు, అందులో చేరిపోవాల్సింది. మంత్రిగా పనిచేసావేంటి? బియ్యం బొక్కావు, ఇంకా నీకు బుద్ధి రాలా? అంటే పందికొక్కులా తయారయ్యాడు. నిన్న అసలు కాపుల ద్రోహిట కూటమి ఆయన అలా అనేసరికి ఎదురుగుండా కార్యకర్త కూడా కాపుల ద్రోహి నువ్వు అని చెప్పి బూతు తిట్టాడు. ఈ తిట్టడం ఎందుకు, తిట్టించుకోవటం ఎందుకు? సిగ్గుండాలిగా. అంటే సిగ్గులేని జన్మ ఎవరిదంటే వైసీపీ వాళ్ళది, ముఖ్యంగా అటుపక్క అంబటి రాంబాబు, ఇక్కడ పేర్ని నాని. ఎందుకండి అసలు నోరు పడేసుకోవడం ఏంటి? దేనికి వచ్చారు మీరు అసలు పెనుమాకకి? ఎందుకు అమరావతి రైతులతో మీకు ఏంటి పని ఉంది అసలు? వాళ్ళు ఎవరు అసలు మీకు? 253 మంది చనిపోతే ధర్నా సమయంలో మీరు పెట్టిన టార్చర్ భరించలేక మీరు ఎప్పుడైనా మాట్లాడారా? 5 ఏళ్లలో మాట్లాడలేదు. గత 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా మాట్లాడారా? అసలు అమరావతి కాదు మావిగన్ అంటావు కదా, గెజిట్ తీసుకొచ్చాక మీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా. ఇప్పుడు దేనికి వచ్చారు అసలు? ఏం చేయదలుచుకున్నారు? అంటే ఇక్కడ ఏ ఇష్యూ లేకపోయేసరికి ఏదో ఒక రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. అమరావతి రైతులు హ్యాపీగా ఉండకూడదు. ఇప్పుడు కాపుల ఓట్లు ఎలాగైనా మాకు కావాలి. ముద్రగడ పద్మనాభం అయిపోయాడు, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించాడు. కూతురు కూడా అడిగితే అప్పుడు బొత్స వెళ్ళాడు, విజయసాయి రెడ్డి వెళ్ళారు. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే అప్పుడు పరిగెడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల. సో ఇప్పుడు ఎలాగా కాపుల ఓట్లు కావాలంటే పవన్ కళ్యాణ్ని తిట్టాలి, లేదు కూటమిని తిట్టాలి, కాపుల ద్రోహిగా చిత్రీకరించాలి వీళ్ళని. ఇది వీళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడు. 3 మూడేళ్లలో ఎలాగైనా కూటమిని విడగొట్టాలి. అది సాధ్యం కావట్లేదు. పవన్ కళ్యాణ్ చాలా ఖచ్చితంగా చెప్పాడు. సో వీళ్ళలో ఎలాగో ఒకలాగా చీలికలు తీసుకురావాలి. అందుకు అమరావతి రైతులను ఉపయోగించుకోవాలి. కానీ అమరావతి రైతుల్లో అందరూ కాపులు లేరు. 33% ఎస్సీలు ఇచ్చారు భూములు, మీకు తెలుసో లేదో. రెడ్లు 10%, 16% ఇచ్చారు. కమ్మవాళ్ళు 9% ఇచ్చారు. కాపులు 10% అనుకుంటా ఇచ్చారు. మిగతా వాళ్ళు 3% ఇచ్చారు. ఎస్సీలు ఇచ్చారమ్మా 33%, కాపులు కాదు ఇచ్చింది. మీకు లెక్కలు తెలియదేమో, తెలియక ఇట్లా నాటకాలు ఆడుతున్నారు. సో బూతులు తిడితే మీకు చీలికలు రావు, బూతులు తిడితే కాపులు ఏమి ఆనందపడరు. మీరు కాపు అయినా కూడా మిమ్మల్ని వేలేస్తారు కావాలంటే. కాబట్టి ఇవాళ పేర్ని నాని మీద కూడా కేసు పడాలండి. ఆయన మాట్లాడిన దానికి ఆయన క్షమాపణ చెప్పాలి కూటమికి. పేర్ని నాని బూతులు మాట్లాడి కార్యకర్త చేత బూతులు తిన్నాడు కదా, తిన్నాక అంటున్నాడు, ఒరే పోలీస్ 3 ఏళ్ళు కళ్ళు మూసుకోరా, మేము వస్తాము, నీ సంగతి తేలుస్తాం అంటున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి డైలాగ్స్ చెప్పకు. మీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏమంటున్నాడు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని నేను నెల తర్వాత ఏదైనా చేస్తానంటున్నాడు. అసలు మీరు ముఖ్యమంత్రి ఆయన అయ్యేది ఎప్పుడు? అసలు మీరు ముందు మంత్రి అవ్వాలి కదా. ఇప్పుడు బూతులు ఇలా మాట్లాడుతూ ఉంటే కాపుల్ని మీరు రెచ్చగొడదామని చూస్తూ ఉంటే కాపులే మీకు ఓటేరు, మిగతా వాళ్ళు ఎలా వేస్తారు ఇంకా? కాబట్టి ఏదో అంటారు చూడండి, ఇది జరగబోయేది ఎలాగా జరగదు ఇది. అసలు నువ్వు ముందు ఎమ్మెల్యేగానే గెలవు, నువ్వేం చేస్తావు? ఇవన్నీ కూడా భ్రమలండి. ఈ భ్రమల్లోంచి వాళ్ళు బయటకు వచ్చి
ప్రజలకి మనం ఏం చేయాలి? సరే ఓడిపోయాము. ప్రజలు మనల్ని ఎందుకు వద్దన్నారు? మనం ఎక్కడ తప్పు చేశాము అనేది తెలుసుకుంటే కొంచెం అవకాశం ఉంటుంది అట్‌లీస్ట్ ప్రజల్లోకెళ్ళడానికి. అది లేకపోతే ప్రజలు ఇలాగే తిరగబడతారు. ఉమ్. అది తెలుసుకోవాలి. పేర్ని నాని లాంటివాళ్ళు.